क्या है इधर से इधर से इधर से इधर से ओके पकड़ नो साला का पैर नेदा जय श्री राम है ना बेटा అదే కోతి కళ్ళకున్నావా ఐదాకున్నావు లాస్ట్ హ్యాపీ బర్త్డే టు యు 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 ఓకే ఓకే వెరీ గుడ్ ఒక సిమ్మల్ లేకో తీసుకోడు ఇలా స్కూల్ రాలే ఆడ రూపాయలు కొంచెం కట్టించే కదా భోజనం చేయాలా అప్పుడు పెట్టి అంతే మళ్ళీ తీసుకోలేదు నువ్వు పెట్టద్దు ఇక చేతుడు నువ్వు అన్న నువ్వు ఆలో నేను చెప్తాను అయితే నువ్వు పక్కన గౌన్లు గౌన్లు అంతా ఒకటే పడుతుంది మళ్ళీ మీరు ఎవరన్నా ఫేస్బుక్ దగ్గర ఇల్లాలి ఫోటో వీడియోనే కావాలి వీడియోలో ఫోటోలు తీసుకోవచ్చు ఈరోజు సిహెచ్ రాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ అందరు సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది మా అందరికి కూడా. అట్లాగే ఇలాంటి సిహెచ్ రాజు గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని మీ ఫ్రెండ్స్ అందరం కూడా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఫ్రెండ్స్ అందరూ కూడా కోరుకుంటున్నాం. మరి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మంచి అభివృద్ధి చెందాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే సిహెచ్ రాజు గారి గురించి మనం చెప్పాలంటే చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నిరంతరం కష్టపడతా ఉంటాడు. ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేసే మనస్తత్వం. అలాగే ప్రతి విషయంలో కూడా నేనున్నానని ముందుకు వస్తాడు. అలాంటి వ్యక్తి మా అందరి సమక్షంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. మరి ఆయన గతంలో అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా ఫీల్డ్లో చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు సీరియల్లో నటించడం జరుగుతుంది. అట్లాగే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘంలో జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. అట్లాగే మరి ఆయన టిహెచ్ ఛానల్ అనే ఒక ఛానల్కి అధినేత. మరి టిహెచ్ ఛానల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు
అలా ప్రేక్షకులకి మరి సొసైటీకి సంబంధించిన వీడియోస్ కానీ మళ్ళీ సమాజానికి మార్పుకి ఆయన ఎంతో తోడ్పడుతున్నారు. మరి ఈరోజు మా అందరిలో ఉండి ఆయన ఇలా కార్యక్రమం చేసుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. రాజుగారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమందరం. మరి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ శాతం సీరియల్లో నటిస్తున్నారు. ఆ సీరియల్ పేర్లు ఈ రాజుగారు చెప్పాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. అది అయిపోయింది. నీదేమన్నా మాట్లాడు, నువ్వు మాట్లాడు. మన శివకుమార్ గౌడ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందుగా మన సిహెచ్ రాజు గారు మాకు గత 15 సంవత్సరాల నుంచి తెలిసిన వ్యక్తి, ఎంతో మంచి మనసు గల వ్యక్తి. తెలంగాణ భవన నిర్మాణ కార్యక్రమం సంఘంలో ఆయన జనరల్ సెక్రటరీ చేస్తూ వారు సీరియల్లో నటిస్తూ మరియు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఎంతో తన మానవ దృక్పథంతో ఈరోజు మనందరికీ ఆదర్శంగా ఇచ్చిన వ్యక్తి. ఆయన పుట్టినరోజు మేము చేసుకోవడం అనేది కొద్దిగా చాలా సంతోషమైన రోజుగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నాన్నగారు ఇంతకుముందు కరోనా టైంలో నారాధన గారితో కలిసి మన సిహెచ్ రాజు గారు కరోనా టైంలో చాలామందికి ఆహారం సరిగా అందకపోతే వీళ్ళు రిమోట్కి కష్టపడి ఆహారాలు వండి వీళ్ళు పంచొచ్చిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. మరియు వాళ్ళ స్నేహం చాలా రోజుల నుంచి మంచిగా కలకాలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా మా నుంచి మా యొక్క మిత్రులకు అందరికీ మంచి గుర్తింపు ఇప్పుడు సమాజంలో మనకు దొరుకుతుందనే కారణం మన నారాయణ గారు సార్ మా చేతిరాజు. ఇప్పుడు అన్నగారు మీకు పుట్టినరోజు మరి ఇంకా ఎంజాయ్ చేసుకోవాలని మా యొక్క కార్మిక సంక్షేమ సంఘం యొక్క సభ్యులు ఇంకా చాలామంది సమక్షంలో చేసుకోవాలని నేను మనసుకి కోరుకుంటున్నాను. జై హింద్. మన రాములు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. మన రాములు గారు తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘంలో కోశాధికారిగా కొనసాగుతున్నారు. వారు రాములు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సెకండ్ మరి తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘంలో ఎగ్జిక్యూటివ్ నెంబర్గా కొనసాగుతున్నారు. మన చంద్రం గారు మాట్లాడాల్సిందిగా జన్మ శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఎల్లవెల్ల ఆయన ఎనీ టైంలో సంతోషంగా పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అంటే మా ఈరోజు మరి మన సిహెచ్ రాజు గారు మన అందరి సమక్షంలో పుట్టినరోజు చేసుకోవడం జరిగింది. వారు అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం రాజు గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా నారాయణ గారికి మీకు ఎప్పుడు వెళ్ళాలని మీకు తోడే ఉంటారన్న. మీకు ఆ జన్మంతరం కూడా ప్రధానికి ముందుండి అన్నగారు మమ్మల్ని నడుపుతూనే ఉంటారు. ఆయన ఉన్నంత వరకు మేము ఎప్పుడు ఆయన అడిగారు నడుపుతూనే ఉంటామండి. ఇంక ఎలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలి. అలాగే మా యూనియన్ సంఘంలో కూడా అందరూ అభివృద్ధులు అవ్వాలి, అందరు రావాలి. అందరూ కూడా మళ్ళీ ఇంతకుముందు ఎలాగే చేసాం అందరికీ కూడా మేము అన్ని విధాలు సహాయపడతామని ఈ సందర్భంగా అన్నగారిని ఎదుర్కొంటూ మరి ఎంతోమంది ఉన్నారమ్మా కార్లీ పియ్యాలి మనం. అలాగే పాపం సంఘం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందరికీ మనం ముందుండి ఆదుకుని మళ్ళీ ఎలా సంఘం నడిపించాలని కోరుకుంటాం. నన్ను గుర్తించి మా సంఘ కార్మికులు, నా ప్రాణమిత్రులు ఈరోజు బర్త్డే చేయడం నాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే మా అన్న కోసి నాగరాజు గారు, మన శివకుమార్ గౌడ్ గారు, మన రాములు గారు, మన రామచంద్ర గారు ఎప్పుడు మాతో ఉంటారు. ఎప్పుడు కూడా ఆయనతో ఉండి మేము అందరూ కలిపి ఉంటాము.
ఇప్పుడే కాదని మేము బ్రతుకున్న వరకు ఇలాగే కలిపి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ముందు ముందు కూడా ఎన్నో సాధనలు చేసేవి ఉన్నాయి. అలాగే నేను చేసే సీరియల్ కూడా కొంతమంది చూస్తున్నారు, ఆదరిస్తున్నారు కూడా. అలాగే ఇంకా ఎంతో ఆదరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ మధ్యలో కొన్ని ఖర్చులు కూడా చేయడం జరుగుతుంది, వాటిని కూడా మీరు ఆదరించాలి. ప్రజెంట్ రామ్ చరణ్ గారి సినిమా నడుస్తుంది, గేమ్ చేంజర్ ఒకటి, కొన్ని సినిమాలు చేస్తున్నాను, మహేష్ బాబు సినిమా కూడా వచ్చింది. ఇంకా ముందు ముందు చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.